మ్యామ్ నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగొచ్చు అంటే ఇఫ్ యూ డోంట్ మైండ్? అడుగు. మ్యామ్ మీకు మీ హస్బెండ్కి రోజు గొడవ జరుగుతూ ఉంటుందా? అంటే ఇప్పుడే వచ్చేటప్పుడు గొడవ పడుతుంటూ? అలాంటిది ఏం లేదు. ఈరోజు ఆయన ముఖ్యమైన ఫైల్ కనిపించలేదు, అందుకే కాస్త టెన్షన్గా ఉన్నారు. మ్యామ్ అంటే మీరు టీచర్, నేను స్టూడెంట్ని, సో మీరు మీ ప్రాబ్లమ్స్ని నాతో షేర్ చేసుకోవచ్చు. ఆదర్శ్, చెప్పాలంటే ఈరోజు మా యానివర్సరీ. కానీ నేను మోహిత్ ఇద్దరం లవ్ మ్యారేజ్ చేసుకున్నాం. మొదట్లో అంతా బాగుండేది. రాను రాను మా ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ తిట్లతో ముగిసిపోతూ ఉండేది. కానీ అది రాను రాను దెబ్బల వరకు రావడం మొదలుపెట్టింది. అంటే మ్యామ్ సార్ మిమ్మల్ని కొడతారా? మరి మీరు పోలీసులకి కంప్లైంట్ చేయొచ్చు కదా? పోలీస్? ఆయన నా భర్త. ఆయన వదిలేసి నేను ఎక్కడికి వెళ్ళగలను? మ్యామ్ మీరు చాలా అందంగా ఉన్నారు, మీరు ఏదైనా చేయొచ్చు. ఆదర్శ్, దీని గురించి నాకు అస్సలు మాట్లాడడం ఇష్టం లేదు. నువ్వు బ్యాలెన్స్ షీట్ ఇంకా లెజెట్ మీద కాన్సన్ట్రేషన్ చేయి. లేదు మ్యామ్, అంటే దీన్ని సార్ట్అవుట్ చేసుకుందాం. మీకు ఎవరైనా దొరుకుతారు కదా? అంటే ఇప్పుడు మీకు పెళ్లి జరగకుండా ఉండుంటే నేను కూడా ట్రై చేసేవాడిని. ఆదేశ్, నువ్వు బ్యాలెన్స్ షీట్ ఇంకా అకౌంట్స్ ని లైన్ వేయి. ఇదిగో ఇచ్చుడు. సో దిస్ ఇస్ డెబిట్, ఇంకా ఇది క్రెడిట్. ఇదిగో నువ్వు ఈ రెండింటిని టాలీ చేస్తే దీని మొత్తం టోటల్ బ్యాలెన్స్ అవుతుంది. నీ బ్యాలెన్స్ షీట్ కూడా మ్యాచ్ అవుతుంది. ఓకే, ట్రై ఇట్. ఇప్పుడే వస్తాను. ఓకే మ్యామ్. మ్యామ్ అంటే నాకు నీళ్లు కావాలి. నన్ను అడిగుండొచ్చు కదా. తీసుకెళ్ళి. సారీ మ్యామ్. నువ్వు వెళ్ళి హాల్లో కూర్చో, నేను టీ తీసుకొస్తాను. మ్యామ్ నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగొచ్చా? అంటే మీ యానివర్సరీ కదా, సో మీ హస్బెండ్ మీకోసం ప్లాన్లు ఏమీ చేయలేదా? నేను నీకు ముందే చెప్పాను కదా, ఆయన పనిలో చాలా బిజీగా ఉంటారని. స్పెషల్గా ఏం లేదు. ఎందుకు? ఆదర్శ్, నేను నీకు ముందే చెప్పానుగా, మా ఇద్దరి మధ్య ఇంతకు ముందులా ప్రేమేమీ లేదని. అందువల్ల నాకు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు. అయితే తనేమీ ప్లాన్ చేయలేదా? ఆదర్శ్, ఇక చాలు. నువ్వు వెళ్ళి నీ అకౌంట్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయి. బ్యాలెన్స్ షీట్ పెండింగ్ ఉంది కదా, వెళ్ళు. అంటే నాకు ఒక ఇంపార్టెంట్ పని గుర్తొచ్చింది, నేను వెళ్ళొస్తాను. అరే, నువ్వు బ్యాలెన్స్ షీట్ ఫినిష్ చేసి వెళ్ళు. అంటే నేను వెళ్ళి ఇప్పుడే వచ్చేస్తాను. విచిత్రంగా ఉన్నాడే. పుష్ప, అరే నువ్వు అకౌంట్స్ గురించి అసలు బాధపడకు. ఎగ్జామ్ లోపు నేను కంప్లీట్ చేసేస్తాను. ఎందుకంటే స్టూడెంట్స్కి కొన్ని సబ్జెక్ట్స్ టఫ్గానే ఉంటాయి. దాన్ని నువ్వు టెన్షన్గా తీసుకోకు, సరేనా? అరే నువ్వేం బాధపడకు, ఈరోజే వాటిని పంపించేయి, సరేనా? 8 గంటలకు కరెక్ట్గా ఉంటుంది. నువ్వు టిఫిన్ రెడీ చేసావా లేదా? తీసుకొస్తున్నాను. అరే త్వరగా తీసుకురా. తీసుకొస్తున్నాను. ఎవరితో మాట్లాడుతున్నావు? ఈవినింగ్ ఒక స్టూడెంట్ చదువుకోవడానికి వస్తాడు, దాని గురించే మాట్లాడాను. నేను చెప్పినా నువ్వు వినడం లేదు, మళ్ళీ అదే పని చేస్తున్నావు. కాలేజ్ జాబ్ మీరే కదా వదిలేయమని చెప్పారు, ఇంట్లోనే నేర్పిస్తాను కదా. చాలు చాలు, ఇక మాటలు కట్టిపెట్టా. ఏంటిది? కుర్మాలో ఉప్పు తక్కువగా ఉంది, పప్పులో ఉప్పు ఎక్కువగా ఉంది. అరే చపాతీలో నెయ్యి ఎందుకు వేయలేదు? నెయ్యి ఇంట్లో అయిపోయింది, అందుకే. అరే ఈ విషయం ముందే చెప్పకూడదా? నీకు ఎన్నిసార్లు చెప్పాను చపాతీ చేసేటప్పుడు నెయ్యి వేసేయమని? నువ్వే తిని తగలడు. నేను ఇంకోటి తీసుకొస్తాను, కాసేపు వెయిట్ చేయండి. నాకేమీ అక్కర్లేదు, నాకు ఆల్రెడీ టైం అయింది.
ప్రతిరోజు అలవాటైపోయింది, ఏదో ఒకటి ఇలాగే చేస్తూ ఉంటావు. నమస్తే, నా పేరు అభినవ్ పరాష్కర్. ఈ కొత్త ఎపిసోడ్కి స్వాగతం, సుస్వాగతం. ఫ్రెండ్స్, ఇవాళ మన కథ ఒక స్త్రీ ఇందు కథ. తనకి జీవితంలో డబ్బులున్నాయి, ఎన్నో సౌకర్యాలున్నాయి, పాపం ప్రేమే లేదు. అదేంటని రండి చూద్దాం. ఆదర్శ్. యా మ్యామ్. పుష్పజీ సన్. ఎస్. ఓకే, ప్లీజ్ కమ్. నీళ్ళు తీసుకొస్తాను. అడ్రస్ వెతకడానికి కష్టపడ్డావా? థ్యాంక్ యూ మ్యామ్. వెల్కమ్. పుష్ప నాతో చెప్పింది నీకు అకౌంట్స్లో చాలా ప్రాబ్లం ఉందని. అవును మ్యామ్, అంటే కొంచెం. టాలీ అవ్వట్లేదా? లేదు. బ్యాలెన్స్ షీట్ ఫైన్గా ఉందా? ఓకే, షో మీ యువర్ జర్నల్. ఓకే, అసెట్ లయబిలిటీ రెండు టాలీ అవ్వడం లేదనమాట. యా. అంతేనా? జర్నల్ చేయడమైనా చాలా ఈజీగా ఉందా లేదా అందులోనూ కష్టంగా ఉందా? కొంచెం కష్టంగా. కొంచెం. ఓకే, నో ప్రాబ్లం. ఎగ్జామ్ లోపు అన్నిటిని మనం కవర్ చేసేద్దాం. ఎందుకంటే నీకు జర్నల్ ఇంకా నాలెడ్జ్ ఉంది కాబట్టి బ్యాలెన్స్ షీట్ ని మనం చూసుకుందాలి. ఇందులో ఉన్నాయి కదా ఈ డెబిట్ ఇంకా క్రెడిట్, దీని డిఫరెన్స్ ఏంటో నాకు వివరంగా చెప్పు. డెబిట్ వాట్స్ గోస్ అవుట్ అండ్ క్రెడిట్ ఇస్ వాట్ కమ్స్ ఇన్. ఓకే, నో ప్రాబ్లం. అంటే నీకు డెబిట్ ఇంకా క్రెడిట్ లో క్లియర్ గా ఉన్న బ్యాలెన్స్ షీట్ లోనే కదా ప్రాబ్లం. బ్యాలెన్స్ షీట్ నువ్వు టాలీ చేస్తుండు, ఈ లోపు నేను నీకు టీ పెట్టి తీసుకొస్తాను. హలో సార్. హలో, నువ్వు ఇందు స్టూడెంట్ కదా? ఎస్ సార్. కూర్చో. సరే, ఏం చేస్తున్నావు? సార్, కామర్స్. కామర్స్? నేను కూడా కామర్స్ స్టూడెంట్నే. సీఏ చేయాలని ట్రై చేశాను, కానీ మధ్యన మానేశాను. ఇప్పుడు కంపెనీలో పనిచేస్తున్నాను. మంచి శాలరీ, మంచి కంపెనీ. నాది 9 to 5 జాబ్. దట్స్ ఇట్. అరే, మీరు వచ్చేసారా? ఇదిగో నీళ్ళు తీసుకో. తనే ఆదర్శ్. మీకు నేను మార్నింగ్ చెప్పాను కదా ఒక స్టూడెంట్ వస్తాడని. తనే. నేను మాట్లాడేశాను. అలాగా? మీ రోజు ఎలా జరిగింది? యాజ్ యూజువల్, బోరింగ్. ఆఫీస్ ఎలా ఉంటుందో అలాగే ఉంది. మీకు టీ పెట్టి తీసుకురానా? రెడీ చేసి బెడ్రూమ్ తీసుకురా. మ్యామ్, మీకు విషయం చెప్పనా? చెప్పు.
మీ హస్బెండ్ ఎప్పుడు ఇలా కోపడుతూనే ఉంటారా? లేదు, అదేం లేదు. ఈరోజు పని బాగా ఎక్కువగా ఉండుంటుంది. సరే ఆదర్శ్, నువ్వు టీ తాగుతుంటే నేను ఇప్పుడే వస్తాను. ఇందు భర్త మోహిత్ పెళ్లి చేసుకున్న తర్వాత మెల్లిమెల్లిగా ఆయన మారిపోయారు. కానీ హిందూ మోహిత్ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. కానీ ఎందుకో తెలీదు కానీ పెళ్ళైన కొన్ని సంవత్సరాలకే మోహిత్కి ఇందుపై ఉన్న ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. అలాగే వాళ్ళ పెళ్లి ఒక కాంట్రాక్ట్గా మారిపోయింది. ఎక్కడ పెట్టాను? అరే ఇందు, వస్తున్నాను. ఏమైపోయింది? నా ఫైల్, నా ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ ఎక్కడా? నీకు ఎన్నిసార్లు చెప్పానో ఒక్క పని కూడా నువ్వు సరిగ్గా చేయడం లేదు. ఇంకేంటో చెప్పు. ఆ ఫైల్ని నేను మీ బ్యాగ్లోనే పెట్టేశాను ముందే. బ్యాగ్లో పెడితే ఆ మాట నాకు ముందే చెప్పాలి కదా. నేను దాన్ని ముందే పెట్టేశాను, మీకు టైం సేవ్ అవుతుంది కదా అని. సరే, నాకు ఆఫీస్కి టైం అవుతుంది. ఏమండి, మీరేదో మర్చిపోయినట్టున్నారు. నేనే మర్చిపోయాను. ఆలోచించండి. వాచ్ ఉంది, టై ఉంది, బెల్ట్ ఉంది, అన్నీ వేసుకున్నానుగా. మీరు మర్చిపోతున్నారు. అరే ప్లీజ్ చెప్పు, ఆఫీస్కి టైం అవుతుంది. మన ఇద్దరి యానివర్సరీ. ఓ, హ్యాపీ యానివర్సరీ. ఓకే, బాయ్. చాలా టైం అయింది. హలో సార్. హలో, చూసినా? యా సార్. ఓకే, క్యారీ ఆన్. ఆదర్శ్, నువ్వు వచ్చేసావా? గుడ్ మార్నింగ్ మ్యామ్. మార్నింగ్. సెట్. ఇప్పుడు ఎలా ఉన్నాయి అకౌంట్స్? పర్లేదు మ్యామ్, ఇప్పుడు కొంచెం ఇంప్రూవ్ అయిపోయాను. డెఫినేషన్స్, డెబిట్స్, క్రెడిట్స్ అన్ని క్లియర్ చేసావా? మంచిది. బ్యాలెన్స్ షీట్ ని టాలీ చేయగలుగుతున్నావా? సరే, చివరిగా ఏం చేసావో చూపించు. ఇది పెన్నిస్తావా? మ్యామ్, నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగొచ్చా? అంటే ఇఫ్ యూ డోంట్ మైండ్. అడుగు. మ్యామ్, మీకు మీ హస్బెండ్కి రోజు గొడవ జరుగుతూ ఉంటుందా? అంటే ఇప్పుడే వచ్చేటప్పుడు గొడవ పడుతుంటూ? అలాంటిదేం లేదు. ఈరోజు ఆయన ముఖ్యమైన ఫైల్ కనిపించలేదు, అందుకే కాస్త టెన్షన్గా ఉన్నారు. మ్యామ్, అంటే మీరు టీచర్, నేను స్టూడెంట్ని, సో మీరు మీ ప్రాబ్లమ్స్ని నాతో షేర్ చేసుకోవచ్చు. ఆదర్శ్, చెప్పాలంటే ఈరోజు మా యానివర్సరీ. కానీ నేను మోహిత్ ఇద్దరం లవ్ మ్యారేజ్ చేసుకున్నాం. మొదట్లో అంతా బాగుండేది. రాను రాను మా ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ తిట్లతో ముగిసిపోతూ ఉండేది. కానీ అది రాను రాను దెబ్బల వరకు రావడం మొదలుపెట్టింది. అంటే మ్యామ్, సార్ మిమ్మల్ని కొడతారా? మరి మీరు పోలీసులకి కంప్లైంట్ చేయొచ్చు కదా. పోలీస్? ఆయన నా భర్త. ఆయన వదిలేసి నేను ఎక్కడికి వెళ్ళగలను? మ్యామ్, మీరు చాలా అందంగా ఉన్నారు, మీరు ఏదైనా చేయొచ్చు. ఆదర్శ్, దీని గురించి నాకు అస్సలు మాట్లాడడం ఇష్టం లేదు. నువ్వు బ్యాలెన్స్ షీట్ ఇంకా లెజెట్ మీద కాన్సన్ట్రేషన్ చేయి. లేదు మ్యామ్, అంటే దీన్ని సార్ట్అవుట్ చేసుకుందాం. మీకు ఎవరైనా దొరుకుతారు కదా. అంటే ఇప్పుడు మీకు పెళ్లి జరగకుండా ఉండుంటే నేను కూడా ట్రై చేసేవాడిని. ఆదేశ్, నువ్వు బ్యాలెన్స్ షీట్ ఇంకా అకౌంట్స్ ని లైన్ వేయి. ఇదిగో ఇచ్చుడు. సో దిస్ ఇస్ డెబిట్, ఇంకా ఇది క్రెడిట్. ఇదిగో నువ్వు ఈ రెండింటిని టాలీ చేస్తే దీని మొత్తం టోటల్ బ్యాలెన్స్ అవుతుంది. నీ బ్యాలెన్స్ షీట్ కూడా మ్యాచ్ అవుతుంది. ఓకే, ట్రై ఇట్. ఇప్పుడే వస్తాను. ఓకే మ్యామ్.
మ్యామ్ అంటే నాకు నీళ్లు కావాలి. నన్ను అడిగుండొచ్చు కదా. తీసుకెళ్ళి సారీ మ్యామ్. నువ్వు వెళ్ళి హాల్లో కూర్చో, నేను టీ తీసుకొస్తాను. మ్యామ్ నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగొచ్చా? అంటే మీ యానివర్సరీ కదా, సో మీ హస్బెండ్ మీకోసం ప్లాన్లు ఏమీ చేయలేదా? నేను నీకు ముందే చెప్పాను కదా, ఆయన పనిలో చాలా బిజీగా ఉంటారని. స్పెషల్గా ఏం లేదు. ఎందుకు? ఆదర్శ్, నేను నీకు ముందే చెప్పానుగా, మా ఇద్దరి మధ్య ఇంతకు ముందులా ప్రేమేమీ లేదని. అందువల్ల నాకు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు. అయితే తనేమీ ప్లాన్ చేయలేదా? ఆదర్శ్, ఇక చాలు, నువ్వు వెళ్ళి నీ అకౌంట్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయి. బ్యాలెన్స్ షీట్ పెండింగ్ ఉంది కదా, వెళ్ళు. అంటే నాకు ఒక ఇంపార్టెంట్ పని గుర్తొచ్చింది, నేను వెళ్ళొస్తాను. అరే నువ్వు బ్యాలెన్స్ షీట్ ఫినిష్ చేసి వెళ్ళు. మ్యామ్ అంటే నేను వెళ్ళి ఇప్పుడే వచ్చేస్తాను. విచిత్రంగా ఉన్నాడే. ఆదర్శ్, నువ్వెక్కడికి వెళ్ళావు? సారీ మ్యామ్ అంటే ఒక ఇంపార్టెంట్ పని. నీ వస్తువులన్నీ, బుక్కులు, బ్యాగులన్నీ ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయావు. నువ్వు హోంవర్క్ ని కూడా కంప్లీట్ చేయలేదు. ఇలా ఎవరైనా చేస్తారా చెప్పు? సారీ మ్యామ్. సారీ ఏంటి సారీ? సరే లోపలికి రా, వెళ్ళు, త్వరగా వెళ్ళి ఫినిష్ చేయి. ఏంటి స్టాచ్యూలా నిలబడ్డావు? మ్యామ్ హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ. ఏంటి? మీకోసమే మ్యామ్. ఆదర్శ్, నువ్వు ఇది నా కోసం తీసుకొచ్చావా? మీరు చాలా మంచి టీచర్, సో మీకోసం ఈ మాత్రం చేయాలి కదా. నువ్వు ఇది తీసుకురావడానికి అన్నిటినీ. సరే మీరు ముందు రండి. ఆదర్శ్, నేను ముందు కేక్ కట్ చేద్దాం, రండి. ఆదర్శ్, దీన్ని తీసుకురావాల్సిన అవసరం ఏముంది చెప్పు? మ్యామ్ పర్వాలేదు, ఇవాళ మీ యానివర్సరీ. ఆదర్శ్ ప్లీజ్ ఏం మాట్లాడకండి. థ్యాంక్ యూ ఆదర్శ్. మోస్ట్ వెల్కమ్ మ్యామ్. ఇదిగోండి. దీన్ని అస్సలు మర్చిపోలేను. ఎప్పటి ఏం పర్వాలేదు మ్యామ్, నేనున్నాను కదా. కాదు మ్యామ్, ముందు మీరు తినండి. యు ఆర్ ఏ క్యూట్ బాయ్. మ్యామ్ కేకు బాగుంది కదా, చెప్పండి. నువ్వు తెచ్చావు కదా, నేను చీర ఓకే. కట్టుకొని వస్తాను. ఆదర్శ్, థ్యాంక్ యూ వెరీ మచ్. మోస్ట్ వెల్కమ్ మ్యామ్. దీనికి బదులుగా నేను రేపు నీకు స్పెషల్గా ఏదైనా చేసి పెడతాను. థ్యాంక్ యూ. ఇంకా కొంచెం వద్దు తినండి. ఆదర్శ్, లేదు, ప్లీజ్ లేదు, ప్లీజ్ కొంచెం ప్లీజ్ కొంచెం ప్లీజ్ తినండి, చెప్తున్నాను ప్లీజ్. కదా, వద్దని, కొంచెం ప్లీజ్. తినండి. ఆదర్శ్ మెల్లిమెల్లిగా హిందూకి దగ్గరయ్యాడు. ఇందుకున్న అందం, అలాగే యవ్వనం, వీటిని చూసి ప్రేమిద్దామనుకున్నాడు. పైగా ఆవిడ టీచర్ అయినప్పటికీ ఇందుపై విపరీతంగా ప్రేమని పెంచుకున్నాడు. అలాగే తన కోసం ఏవైనా చెడ్డానికి తను సిద్ధపడ్డాడు. The number you are trying to call is currently not reachable. Please try again later.
వచ్చేసారా? రండి. ఏంటి? మీరు మందు తాగారా? అవునా? నేను మీకోసం భోజనం రెడీ చేశాను, తినండి. నేను నీతో చెప్పాను కదా, నేను నాకేం తెలుసు, మీరు అసలు నిలబడే పరిస్థితులు కూడా లేరు. ఒక్క నిమిషం. ఈ రోజు నా ఫ్రెండ్స్ పార్టీ ఇచ్చారు, నేను అక్కడే తినేసి వచ్చాను. ఈ రోజు మన యానివర్సరీ అండి, అందుకే మీకోసం ఒక్కొక్కటి నేను చూసి చేశాను. చాలా సేపటి నుంచి మీకోసం వెయిట్ చేస్తున్నాను. సరే, నేనెప్పుడు నేను తినొద్దని చెప్పాను? నీకు తెలుసు కదా, నేను ఆఫీస్ నుంచి లేటుగా వస్తే అక్కడే తినేసి వస్తానని, ఇంట్లో తినను అని. ఈ రోజేమి మామూలు రోజు కాదండి, ఈ రోజు మన యానివర్సరీ. ఈ రోజైనా మీరు టయానికి రావచ్చు కదా. యానివర్సరీ ప్రతి సంవత్సరం వస్తుంది. కూర్చోండి. నేను వెళ్ళి పడుకుంటాను, నాకు బాగా నిద్ర వస్తుంది. ఏమండి, ఈ రోజు కూడా మందు తాగారు. హలో మ్యామ్. హలో, సిట్. ఆదర్శ్, నేను నీకు ఒక ప్రామిస్ చేశాను, గుర్తుందా? నేను ఒక్క నిమిషంలో వస్తాను. నిన్న నువ్వు నా రోజును స్పెషల్ చేసేసావు, అందుకే ఈరోజు నీకోసం స్పెషల్గా చేశాను. నేను నా చేత్తోనే తినిపిస్తాను. ఒక నిమిషం, మీకోసం కూడా నేను ఒకటి తెచ్చాను. ముందు చెప్పు, ఇది ఎలా ఉంది? బాగుంది, కానీ మీకోసం నా దగ్గర ఒక ఐ లవ్ యూ మ్యామ్. ఆదర్శ్, ఏంటిదంతా? మ్యామ్, ఐ రియలీ లైక్ యూ. ఆదర్శ్ ప్లీజ్, నేను ఆల్రెడీ మ్యారీడ్. అయితే ఏంటి మ్యామ్, మీ హస్బెండ్ ఎలాగో మిమ్మల్ని లవ్ చేయడం లేదు. అయితే ఏంటి, నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను కదా. మ్యామ్, ఏం పర్వాలేదు. ఆదర్శ్, యు ఆర్ నాట్. ఐ రియలీ లైక్ యూ మ్యామ్. బట్ ఆదర్శ్, ఐ డోంట్ ఫీల్. నువ్వు ప్లీజ్ స్టాప్ ఇట్. మ్యామ్, నేను మిమ్మల్ని చాలా సంతోషంగా చూసుకుంటా. ఆదర్శ్, అది మా ఇద్దరి మధ్య ప్రాబ్లం. వీటి గురించి దయచేసి నువ్వు ఆలోచించుకొని చదువు మీద ధ్యాస పెట్టు ప్లీజ్. మేడం ప్లీజ్. ఆదర్శ్, ముందు నా చెయ్యొద్దులు. మీరు లవ్ చేయరు కదా? ఆదర్శ్, నువ్వు ఎందుకిలా చిన్న పిల్లాళ్ళ ప్రవర్తిస్తున్నావు? ఐ రియలీ లవ్ యూ. ఇది ఆదర్శ్కి పిచ్చి పట్టిందనుకుంటాను. ఫోన్ ఎందుకని తీయడం లేదు? The number you are trying to call. ఫోన్ కట్ చేశాను. మళ్ళీ ఒకసారి ట్రై చేస్తాను. The number you are trying to call is currently not reachable. ఏంటిది? ఏంటి విన్ అసలు? సరే, మెసేజ్ పంపిస్తాను. ఎలా మాట్లాడాలి, తనకి ఎలా అర్థమయ్యేలా చెప్పాలి? పిచ్చివాడయ్యాడనుకుంటా. ఈ విషయాన్ని అసలు అర్థం చేసుకోవడం లేదేంటి? నేను తనతో మాట్లాడే తీరాలి. ఈ అబ్బాయి ఇంకేంట్రా మామా, చెప్పు. బ్రో, అంటే ఇప్పుడు నేను లవ్లో పడిపోయాను. అంటే మన కామర్స్ టీచర్ ఉన్నారు కదా, నేను ఇప్పుడు తనని లవ్ చేస్తున్నాను. అలాగా? అయితే చదువు మీద నీకు ఇంట్రెస్ట్ లేదన్నమాట. అవును, అంటే ఇప్పుడు చదువుకునే మూడే లేదు. అలాగే మేడం దగ్గరికి వెళ్ళి తనని చూస్తూనే ఉంటే చాలనిపిస్తుంది.
ఓహో, అయితే నీ ప్రాబ్లం ఇదే అన్నమాట. రే చూడు, నేనేమంటున్నానంటే అది ఒకవేళ నువ్వు మేడంని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నావంటే, తను నీకు కావాలనుకుంటే, ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని అనుకుంటే ఖచ్చితంగా నీకు దొరుకుతుంది. ఒకవేళ ఆవిడికి పెళ్ళైనా సరే మామా, ఎందుకంటే ప్రేమకి అంత పవర్ ఉంది మామా. రే ఇలా చూడు, ఈ నిజమైన ప్రేమ ఉంది కదా, అది ఎప్పటికీ ఓడిపోదురా మామా. తను ఫోన్ చేసిందనుకో, అటెండ్ చేయకో. తను ఆలోచించాలి ఎందుకు అటెండ్ చేయలేదని, నీ గురించి ఆలోచిస్తుంది. తర్వాత ఆటోమేటిక్ గా ప్రేమ పుడుతుందిరా. ఓకే, మరి ఆ తర్వాత ఏంటి, నీతో మాట్లాడడానికి ట్రై చేస్తుంది. అప్పుడు సరైన టైం చూసి నువ్వు నీ మనసులో ఉన్న మాటని మేడం గారికి చెప్పేసేయ్. ఎలాగో తన మొగుడు తనని రోజు కొడుతున్నాడుగా. అవును నిజమే. మరి ఇంకేంటి, చెప్పేసేయ్. సరే టీ తాగు, చల్లారిపోతుందిరా. సరేనా? ఇదిగో బిస్కెట్ కొడు తిను, వర్కౌట్ అవుతుందిరా, నువ్వేం దిగులు పడుకో. సరేనా? మిలా చూడు, అమ్మాయిలకి గిఫ్ట్ అంటే చాలా ఇష్టం. నువ్వు మేడంకి ఒక గిఫ్ట్ ఇవ్వు. ఒక అందమైన బొకే కొనుక్కెళ్ళు. ఆ బొకే నిండా రోజ్ ఫ్లవర్స్ ఉండాలి. ఓకే. నువ్వు నేరుగా వెళ్ళి నీ మనసులో ఉన్న మాటని మేడంకి చెప్పేసేయ్. ఒకవేళ ఏదైనా అయితే అసలు ఏమవుతుందిరా, నేను చెప్పినట్టు చెయ్యి. సరే అయితే. సూపర్. ఇప్పుడు నా ఫ్రెండ్ అనిపించుకున్నా. హలో ఆదర్శ్, నువ్వెక్కడున్నావు? నేను రోజంతా నీ ఫోన్కి ట్రై చేసి టైర్డ్ అయిపోయాను. మ్యామ్, ఐ రియల్లీ లైక్ యూ. ఆదర్శ్, యూ డోంట్ లవ్ మీ. ఆదర్శ్, నేను మీ అమ్మకు కూడా ఫోన్ చేశాను, తను ఇంకా నువ్వు ఇంటికి రాలేదని చెప్పింది. ప్లీజ్ ఆదర్శ్, నువ్వు ఎక్కడున్నా సరే వెంటనే ఇంటికి వెళ్ళు. నాకు చాలా బాధగా ఉంది. నేను ఇంటికి వెళ్తాను, కానీ ముందు మీరు నేనంటే ఇష్టం లేదో చెప్పండి. ఆదర్శ్, మనం దీని గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా. మ్యామ్, మీరు లేకపోతే నేను చచ్చిపోతాను. ఆదర్శ్, ఏంటిది? సరే, నువ్వు ఒక పని చెయ్యి, రేపు నిన్ను కలుస్తాను. ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళు, సరేనా? ఇదేనా నా మాట వింటావుగా? ఓకే. సరే. పిచ్చి పట్టిందనుకుంటాను, ఇంకా ఇంటికి కూడా వెళ్ళలేదు. అస్సలు బాధ్యత అనేదే లేదు. ఈ ఆదర్శ్ ఉన్నాడే. ఆదర్శ్, ఎక్కడికి వెళ్ళావు నువ్వు? సరే వచ్చి కూర్చో. నేనెంత భయపడ్డానో నీకు అసలు తెలుసా? ఎవరైనా ఇలా చేస్తారా? వెళ్ళి. ఆదర్శ్,
సరే కూర్చో, మనం మ్యామ్ ఐ మాట్లాడుకుందాం. లవ్ యూ. ఆదర్శ్, సరే నువ్వు ముందు కూర్చో. నేను ఐ లవ్ యూ. ఆదర్శ్, నువ్వు సరే ముందు. మ్యామ్ ఐ లవ్ యూ. ఆదర్శ్, ఇది ఐ రియలీ లైక్ యూ మ్యామ్. ఐ రియలీ లవ్ యూ. ఆదర్శ్ ప్లీజ్, ఐ కాంట్. మీరు లేకపోతే చచ్చిపోతాను. మీరంటే నాకు చాలా ఇష్టం మ్యామ్. దయచేసి నన్ను నమ్మండి. ఐ రియలీ లైక్ యూ. ఐ రియలీ లవ్ యూ. మ్యామ్ ప్లీజ్ యాక్సెప్ట్ దిస్. ఇందు తన పర్సనల్ జీవితంలో ఒంటరిగా ఉంది. తను ఎప్పుడూ బాధపడేది. పాపం అలా బాధపడేటప్పుడు తన పక్కన ఎవ్వరూ ఉండేవారు కాదు. ఒక ఫ్రెండ్ కోసం వెతికింది. అలా తను వెతుకుతుండగా ఆదర్శ్ దొరికాడు. ఆ తర్వాత ఆదర్శ్ ప్రేమలో పూర్తిగా మునిగిపోయింది. సరే మన ఇద్దరం పెళ్లి చేసుకుందామా? అదెలా కుదురుతుంది ఆదర్శ్? అదేం పెద్ద ప్రాబ్లం కాదు. ఎలాగో నీ హస్బెండ్ నిన్ను కొడతాడు. నాకు తెలీదు, ఇంతవరకు దాని గురించి ఆలోచించలేదు. బట్ ఐ రియలీ లైక్ యూ. ఐ ఆల్సో లైక్ యూ ఆదర్శ్. నీ వల్లే ఇప్పుడు నేను సంతోషంగా ఉంటున్నాను. ఐ లవ్ యూ సో మచ్. జరిగిన విషయానికి తప్పుకి ఖచ్చితంగా మోహిత్కి సంబంధం ఉంది. ఆయనకంటూ ఉన్న బాధ్యతల్ని ఆయన నెరవేర్చలేదు. ఒకవేళ మోహిత్ తన భార్యని సరిగ్గా చూసుకునుండుంటే ఖచ్చితంగా ఇలా జరిగేది కాదు. ఆయనకి కావాల్సింది డబ్బు మాత్రమే. డబ్బుతో పాటు మత్తు, ఇందులోనే ఆయన 24 గంటలు మునిగిపోయారు. హలో, కూర్చో. రోజంతా ఏం చేశావు? పెద్దగా ఏం లేదు, ఫ్రెండ్స్తో కలిసి కొంచెం ఎంజాయ్ చేశాను. అలాగే విష్ యూ ఎ వెరీ హ్యాపీ బర్త్డే. నీకు ముందే తెలుసా? నాకు ఎవరైతే స్పెషలో వాళ్ళ అన్ని విషయాలు గుర్తుంటాయి. అలాగా? థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. నేను ఒక్క నిమిషంలో వస్తాను. Happy birthday to you. Happy birthday to you. Surprise. థ్యాంక్ యూ. Happy birthday, Adarsh.
ఈరోజు ఎవరి బర్త్డే? సో ఇంత చిన్న బైట్ చేస్తావా ఏంటి? మరింత తిను. నేను తింటాను. ఇంకా కావాలా? చాలా రుచిగా ఉంది. ఐఎమ్ సారీ ఆదర్శ్, నాకు వేరే దారి లేదు. నీ అంకమ్మ, నా వెనక ఎంత కథ జరిగిందా? నిన్ను ప్లీజ్ చెప్పు. నా చెయ్యి వదలండి. నాలో నేను నీకు ఏం ద్రోహం చేశాను? వదలండి. నీకు అన్ని ఇచ్చాను కదా, ఇల్లు, వాకిలి, కారు, బంగ్లా, సుఖం అన్ని ఇచ్చాను కదా. ఇంకా నీకేం కావాలి చెప్పు. వదలండి. చెప్పవే. ఇంకా కుర్రాడు కావాలి కదా, ఆ రోజు మీరు ఇద్దరు చేసేవన్నీ చూశాను. అయితే మనం ఇద్దరం పెళ్లి చేసుకుందామా? నాకు తెలియదు ఆదర్శ్. అయినా అలా అంటే ఎందుకు? ఎలాగో నీ హస్బెండ్ నిన్ను కొడుతూ ఉంటాడు. బట్ ఐ రియలీ లైక్ యూ. ఐ ఆల్సో లైక్ యూ ఆదర్శ్. నీ వల్ల ఇప్పుడు నేను సంతోషంగా ఉంటున్నాను. నువ్వు లేకుండా నేను ఉండలేను. దయచేసి నన్ను క్షమించండి. నేను నీ సంగతి తర్వాత చెప్తాను. ముందు నేను వాణ్ణి చంపుతాను. లేదు లేదు మోహిత్, నువ్వు ఆదర్శని ఏం చేయకూడదు. వద్దు నేను మోహిత్, వాణ్ణి చంపుతాను. వద్దు ప్లీజ్ మోహిత్. మీ ప్రేమను నేను అంతం చేస్తాను. ఆదర్శని ఏం చెయ్యొద్దు మోహిత్. తను లేకుండా నేను ఉండలేను. మీ మధ్య అంత ప్రేమ, ఆ ద్రోహి మీద నీకు అంత ప్రేమ. అయితే మరి నా ప్రేమ ఇప్పుడు నేను కాదు, నువ్వే వాణ్ణి చంపుతున్నావు. మోహిత్, నువ్వే వాణ్ణి చంపుతున్నావు. నువ్వేమంటున్నావు? మోహిత్, నువ్వే వాణ్ణి చంపాలి. చంపుతావా? ఏం చేస్తున్నావు? చెప్పు, చంపుతాను అని. లేదు, నేను ఆ పని ఎప్పటికీ చేయలేను. నువ్వు కనుక వాణ్ణి చంపకపోతే నేను నిన్ను చంపుతా. మోహిత్, నువ్వేం చెప్తే నేను అదే చేస్తాను. దయచేసి నన్ను వదిలేసి. వాణ్ణి చంపుతావుగా, చెప్పు. సరే,
ఆదర్శ్కి జరిగిన విషయం చాలా పెద్ద తప్పు. వాడికిచ్చిన శిక్ష వల్ల చివరికి వాడు ప్రాణాలు పోయింది. పెళ్లి ఇది ఎలాంటి సంబంధం అంటే దీన్ని చాలా కేర్ఫుల్గా ప్రేమతో ముందుకు తీసుకువెళ్ళాలి. ఎక్కడైనా ఈ బంధుత్వం బలహీనంగా మారిందంటే, ముక్కముక్కలైందంటే ఆ తర్వాత వాటిని ఎప్పటికీ అతికించలేం. మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను ఒక కొత్త కథతో. అప్పటి వరకు మీరు జాగ్రత్తగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి. జై హింద్.